మరుచున వారైనా మరుచుదురు కానీ నేను నిన్ను మరవను. చప్పడగొట్టు గట్టిగా హల్లెలూయా. ఇంకేమంటారు? కన్నీరు చూడుము, నా అరచేతిలో నిన్ను చెక్కి ఉన్నాను అంటారు. ఆమె చెప్పండి గట్టిగా, చప్పడ గట్టిగా హల్లెలూయా. కాబట్టి స్త్రీ అట, ఈ రోజులో స్త్రీలు ఆ స్తోత్రములు ప్రసవించిన తర్వాత కొంతమందికి వారి చేతులే కాక వదిలేసిపోతుర్రు, లేకపోతే డస్ట్బిన్ లో పడేసిపోతురు, రోడ్ల కూడా పడేసిపోతురు, లేకపోతే నిన్ను వదిలిపెట్టురా. కానీ దేవుడు అంటారు, నేను ఆయన భద్రత చూడు, స్త్రీని మర్చిపోయిందా, తల్లి కోల్పోయినవా? దేవుడు అంటున్న స్తోత్రం, నేను అరచేతిలో చెక్కుకున్నా అంటాడు. ఆమె చెప్పండి గట్టిగా, కప్పడగట్టిగా హల్లెలూయా. కాబట్టి చాలా భద్రత, నువ్వు దేవుని విషయంలో ప్రార్థన చేయవు కాబట్టి నీకు భద్రత తెలియదు. అరచేతి గురించి మాట్లాడుతుంది, అది నీ అరచేతి కాదు. యేసయ్య అంటుండు, ఎవరైతే అలా కోల్పోయినారో ఓ స్తోత్రములు, వారంటి వారికి ఓ స్తోత్రములు, నేనేం చెప్తాంటే వారిని నా చేతిలో నేను చెప్పుకుంటున్నా అంటుండు. ఆమె చెప్పండి గట్టిగా, చెప్పడగట్టిగా హల్లెలూయా. స్త్రీ స్తోత్రం అంటేను మడిచిన మడవచ్చట, వదిలిపెడుతున్నాడ, కానీ వారైనా మడతారు. ఓ స్తోత్రం, నేను మాత్రం నేను మరలా, నేను అలాంటి వాడిని కాదు, నేను కలగజేసిన వాడిని, నేను బలపరిచిన వాడిని, నేను ఆదరించిన వాడిని, నేను స్తోత్రములు యేసు రక్తము ఈ లోకం కోసం దారపోసిన వాడిని అని చెప్తున్న దేవునికి మహిమ కలుగునుగా. చెప్పడగట్టిగా హల్లెలూయా. మనం అనుకుంటామంటే అందరూ మర్చిపోయారు, అసలు మర్చిపోతే బతుకుతాం. ఆమె చెప్పండి గట్టిగా, యేసయ్య ప్రేమ గురించి నీకు అర్థం కాదు కనుక బాధపడతాం, మనసు దిక్కే చూస్తాం. మనసు దిక్కు చూడకూడదు, ఎప్పటికీ చూడకు, మనుషులకు చూడకు. మనుషులను చూస్తే మోసం చేస్తారు. ఆమె చెప్పండి గట్టిగా, యేసయ్య వైపు చూస్తే ఆయన ఒక అడుగు ముందేస్తాడు. ఆయన కోసం ఒక్క అడుగు ముందే ఓ స్తోత్రం, ఆయన 2 అడుగులు మనకు ముందుకేసి నిలబెట్టి ఓ దేవుడు వాడుకుంటాడు. దేవునికి మహిమ కలుగునుగాక. ఆమె చెప్పండి.